హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూస్తే, ఫ్రైడే రోజు మార్కెట్ వాజ్ ఆల్మోస్ట్ ఫ్లాట్. ఇనిషియల్గా ఫ్లాట్ ఓపెన్ అయింది, కొంచెం డౌన్ వెళ్ళినట్టు వెళ్ళింది, మళ్ళీ అందరు ఎస్ఎల్ హిట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్తుంది అనుకునే వరకు అందరికి డౌన్ తీసుకొచ్చి ఫ్లాట్. చూసుకుంటే మీకు మాక్సిమం మన రేంజ్ వాజ్ ఆల్మోస్ట్ 240 పాయింట్స్. 240 పాయింట్స్లో కూడా మీరు చూసుకుంటే హై రేంజ్ ఇస్ వెరీ లెస్. ఈ రేంజ్ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ మధ్యలోనే జరిగింది. సో ప్రీమియమ్స్లో అంత మూమెంట్ లేదు. ఏవో ఈ చిన్న చిన్న స్పైక్స్ వస్తే ఇక్కడ వచ్చి ఉండొచ్చు, అంతేగాని తర్వాత మాత్రం ఏమీ లేదు. సో ఇట్ వాస్ నాట్ ఎ గుడ్ డే ఫర్ ఆప్షన్ బయర్స్. సో రేపటికి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సింపుల్గా ఒక్కసారి హైయర్ టైం ఫ్రేమ్స్లో మనం లెవెల్స్ తీసుకుందాం, దెన్ విల్ కమ్ టు. సో ఇప్పుడు చూడండి, మీకు పెద్ద బయింగ్ జోన్ ఇస్ ఫ్రమ్ 57,400 నుంచి 57,200 దాకా పెద్ద బయింగ్ జోన్ ఉంది. సేమ్ థింగ్ 57,800 నుంచి 600 నుంచి 800 వరకు సెల్లింగ్ జోన్ ఉంది. సో మీకు ఈ మధ్యలో ఉన్నంతసేపు ప్రీమియమ్స్ ఏం పెరగవండి. సో మీకు ప్రీమియమ్స్ పెరగాలి అంటే సింపుల్గా వీ హ్యావ్ టు క్లోజ్ బిలో 57,200 కింద క్లోజ్ అయితే, ఆర్ ఎల్స్ 57,800 పైన క్లోజ్ అయితేనే మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఆప్షన్ చైన్లో కూడా ఒకసారి చూసుకుంటే విల్ అండర్స్టాండ్. ఇక ఇక్కడ చూడండి, మనం ఏమన్నా 57,700 ఆర్ 800 పైన. ఇక్కడ చూడండి వాల్యూమ్ 57,500 దగ్గర మంచి వాల్యూమ్ ఉంది, 600 దగ్గర ఉంది. 57,600 పైన క్లోజింగ్ ఇస్తే 700-800 వెళ్ళేటట్టు ఉంది, కానీ కాకపోతే ప్రీవియస్లీ 700-800 దగ్గర సెల్లింగ్ జోన్ ఉంది ప్రీవియస్గా. సో దోస్ మైట్ వర్క్ యాజ్ రెసిస్టెన్స్ జోన్స్. సో మనము 57,800 పైన క్లోజ్ అయితేనే తీసుకోవచ్చు. మీరు అనొచ్చు 57,500 దగ్గర ఉన్నాం సార్, 800 అంటే 3 పాయింట్స్ 300 పాయింట్స్ వదులుకోవాలి అంటే 300 పాయింట్స్లో మీకు వాల్యూమ్ చూడండి, 600 దగ్గర ఎక్కువ ఉంది, 700 దగ్గర ఉంది, 800 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితేనే మీకు మళ్ళీ చూడండి మళ్ళీ 58,000 దగ్గర. సో అప్ సైడ్కి మీకు బాగా చాలా హడిల్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి ఈక్వల్గా ఉన్నాయి, ఇవి కూడా చూడండి ఈక్వల్. ఇక్కడ చూడండి 57,800 పైన కొంచెం తక్కువ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఎక్కడైతే మీకు వాల్యూమ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో అక్కడ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే, డౌన్ సైడ్ చూసుకోండి, పెద్ద వాల్యూమ్ 57,400 అండ్ 57,300, 200 దగ్గర కొంచెం తక్కువ. ఇది బ్రేక్ అయితే మీకు చూడండి 57,100, 57,000, 56,900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు ఇప్పుడు లెవెల్స్ ఏంటి అంటే సింపుల్గా 57,800 పైన క్లోజింగ్ ఇస్తే 57,885, 970, 980 అండ్ 58,080. డౌన్ సైడ్ సింపుల్గా మీకు 57,200 కింద క్లోజింగ్ ఇస్తే 57,100, 57,970, 56,970 అండ్ 56,870 టార్గెట్స్ కనిపిస్తున్నాయి రేపటికైతే. ఓకే, లేదు ఇదే జోన్లో ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఇది 600 బ్రేక్ అవ్వట్లేదు, ఇటు సైడ్ 300, 400 బ్రేక్ అవ్వట్లేదు అనుకోండి, మార్కెట్ విల్ బి అబ్సల్యూట్ సైడ్ వేస్. అప్పుడు మీరు ట్రేడ్ చేయకపోవడం మంచిది. చూడండి లాస్ట్ 4 days నుంచి చూడండి, వీఆర్ ఇన్ దిస్ జోన్ ఓన్లీ. 400 పైకి వెళ్ళట్లేదు, 600 పైకి వెళ్ళట్లేదు, 400 కిందకి రావట్లేదు. దట్స్ ఇట్ వాట్ హ్యాపెనింగ్. సో ఈ జోన్లో ఉంటే మాత్రం ట్రేడ్ చేయకండి, సింపుల్. ఓకే, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ట్రేడింగ్ నేర్చుకోవాలి అది ఇది అని అంటే నాది ఒక చిన్న కోర్స్ ఉంది, డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, బాయ్ అండి.